తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెళ్లచింతలగూడెం గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. రాత్రి సమయంలో భారీ వర్షంతో పాటు ఈదురు గాలులు వీయడంతో పలు గృహాలు దెబ్బతిన్నాయి. గ్రామంలోని కొన్ని గృహాలను సుడిగాలి చుట్టేయడంతో 3 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సుమారు 20 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. చెట్లు పడిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో గ్రామంలో అంధకారం అలుముకుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. దెబ్బతిన్న గృహాల వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. మొత్తం ఈ పేటలో ఉన్నటువంటి అందరూ కూడా పెంకుటిల్లులు, ఆ ఇల్లులన్నీ కూడా ఎగిరిపోయినాయండి. కొన్ని డాబాలు అయితే పెట్టుకోళ్ళు ఇరిగిపోయి పడిపోయి, ఫ్రిడ్జ్లు అయితే బయటకు వచ్చి పడిపోయినాయండి. మొత్తం కూడా చెట్లన్నీ కూడా ఇరిగిపోయి, నిజంగా 3 మేకల వరకు చచ్చిపోయినాయండి. పశువులు కూడా ఎగిరిపోయి, కొన్ని ఇళ్ళు అయితే చాలా నిరాశ్రయాలని, పాపం చాలా పేదవాళ్ళు, దళిత పేటల్లో ఉన్నటువంటి వారు ఆ ఇళ్ళన్నీ ఎగిరిపోయి ఇంకొక ఇల్లు మీద పడ్డాయండి. ఆ కప్పులన్నీ కూడా చాలా భయంకరమైన పరిస్థితి అండి. నిజంగా మరి ఊహించని భయంకరమైన పరిస్థితిలో మా గ్రామం అల్లాడిపోయిందండి మొత్తం కూడా.